రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ సీఎం వల్లనే నేను చనిపోతున్నాను, హైడ్రా వల్లనే చనిపోతున్నాను అంటూ సుమారుగా 8 పేజీల లేఖ రాశారు. దాంట్లో ప్రధానంగా మైనంపల్లి హనుమంతరావు గారి పేరు కూడా రాయడం జరిగింది. దాంట్లో అన్న మీరే మా కుటుంబాన్ని ఆదుకోవాలి, మీరే చూసుకోవాలి అని అన్నారు. ఒకసారి మనతో పాటు మైనంపల్లి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. అంటే హైడ్రా వల్లనే చనిపోతున్నాను, ఆర్థిక ఇబ్బందులు కాదు, కేవలం వ్యాపారాలు జరగట్లేవు అని వేణుగోపాల్ రాయడం జరిగింది. అదే కాకుండా మీ పేరు కూడా రాశారు, మీరే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని. దీని సూసైడ్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ఏంటంటే ఐఎమ్ అగెనిస్ట్ సూసైడ్స్ అండి. ఆ బాధ ఆ ప్లేస్లో, ఎందుకంటే అతను మంచి అంటే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి వ్యక్తి ఉండే, ఏదైనా ఎవరిదైనా అప్పు తీసుకుంటే కూడా టైమ్లీ యూస్ టు మేక్ ఎ పేమెంట్, అంటే అంత మంచి ఇది ఉంది. కానీ ఆ టైం అది ఎట్లా వచ్చిందంటే ఆ మూమెంట్ కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పుడు నేను నర్సారెడ్డికి డబ్బులు ఇవ్వాలా, శ్రీశైలం అన్న దగ్గర తీసుకొని నర్సారెడ్డి గారికి ఇస్తాను. ఇక్కడ ప్రెషర్ ఎక్కువైనప్పుడు మళ్ళీ ఇంకొకటి దగ్గర అది ఏమైపోతుంది అంటే టైమ్లీ ఒకసారి ఒక టైం వస్తే ఏంటంటే అన్ని గేట్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. ఆ మూమెంట్ వచ్చినట్టుంది. కొంచెం తట్టుకుంటే బయటపడేవాడేమో. ఆ దాంట్లో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ ప్రెషర్స్లో ఆ స్టెప్ తీసుకోవడం ఏంటంటే, ఎప్పుడైనా రాత్రి దాటితేనే పగలు వస్తుంది. అంటే వాస్తవం ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ బర్డన్, లైఫ్ ఈజ్ ఎ డ్యూటీ, డేర్ ఇట్ అంటారు. లైఫ్ ఈజ్ ఎ బర్డన్, బేర్ ఇట్ అంటారు. ఇది సిస్టంలో ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు కొంతమంది ఫేస్ చేయగలుగుతారు, కొంతమంది ఫేస్ చేయలేరు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, ఈరోజు వైఫ్ కానీ, పాప కానీ, 5 years పాప కానీ, ఇవాళ నేను రాజకీయ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారో చేయండి. దీన్ని రాజకీయ మైలేజ్ కోసం ఏదో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, రాజకీయం చేస్తున్నారు. బాధం. అందుకే మేము రాజకీయం చేయడానికి రాలేదు, వాళ్ళు కూడా తెలుసు మేము రాజకీయం చేయడానికి రాలేదు. నా పేరు వచ్చింది కాబట్టి, ఎందుకంటే వేణుగోపాల్ రెడ్డి గారు నేను ఎప్పుడు కలవలేదు, కానీ వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్ వాళ్ళంతా నాకు మంచి చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. అందుకు వేణుగోపాల్ రెడ్డి గారికి ఏంటంటే ఒక హోప్స్, అరే మైనంపల్లి అయితే చేయగలుగుతాడని. దట్ ఈస్ డిఫరెంట్. నేను ఎప్పుడు కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాను. అదే చెప్పాను, దీన్ని రాజకీయం చేయ బదులు ఈ హైడ్రా అనేది మొదలు పెట్టిందే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఐ వాజ్ ద ఎమ్మెల్యే ఎట్ దట్ టైం. నేను డయాస్ మీద ఉన్నా, మేము ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఇండ్లు కొట్టేస్తాం, నువ్వు దేంట్లో కూడా ఇన్వాల్వ్ కావద్దని నాకే చెప్పడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్, దిస్ ఇస్ జనరల్ ఎలక్షన్స్ ముందు, కాంగ్రెస్ రాకముందు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలనుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు ఏంటంటే తెలియకుండానే కొందరికి నష్టం జరుగుతుంది. మంచి చేయాలన్నప్పుడు మంచి కూడా అంత ఈజీ కాదు. అట్లాంటి అందరూ మంచి చేసేవాళ్ళు. మంచి చేయడం కూడా ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేయాలి. ఇలాంటి హర్డిల్స్ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందికి నష్టం జరుగుతుంది. చాలా వరకు ఎక్కువ శాతం మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకోవడం తప్ప ఎవరికో నష్టం జరుగుతుందంటే హైడ్రా గురించి కూడా ఏం చెప్తారు? ఎందుకంటే హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా గురించి ఒకటే చెప్తాను, దిస్ ఇస్ ఎంటైర్లీ ఈ క్రెడిట్ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పోతుంది. ఇనిషియేటివ్ తీసుకుందే వాళ్ళే ఫస్ట్ చేద్దామని నేనే డయాస్ మీద నాకే చెప్పడం జరిగింది. ఏ హైడ్రాలో కానీ దేంట్లో కానీ రేపు మేము ఇవన్నీ చేయబోతున్నాము, దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు ప్రజలు వచ్చినప్పుడు అని చెప్పడం జరిగింది. నేను డెఫినెట్లీ ఇన్వాల్వ్ అవుతాను. నాది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు నేను డెఫినెట్ ఫోన్ చేసి చెప్తా ఉన్నాను. జెన్యూన్గా ఉంటే హైడ్రా కమిషనర్ కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నాడు. ఎలా అట్లా అలాంటివి కూడా జరుగుతున్నాయి. కొంతమంది ఏంటంటే అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెట్టదు. అలా కొన్ని దృష్టికి రానప్పుడు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు 100% నేను చెప్తా ఉన్నా, ఈ ఫ్యామిలీని ఆదుకుంటాం. నేను తప్పకుండా వాళ్ళందరికీ ఏదైతే నా గురించి రాశాడో వేణుగోపాల్ రెడ్డి గారు, ఆ ఇల్లు కంప్లీట్ చేయమన్నారు. పేరెంట్స్కు నేను, చక్రధర్ రెడ్డి, మా ఫ్రెండ్ సర్కిల్లో కాంట్రిబ్యూట్ చేసి 20 కానీ 30 లక్షలు కానీ చేస్తాము. ఆ అమ్మాయికి కూడా అవుట్ సోర్సింగ్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పాను. దీన్ని రాజకీయం చేయకుండా దీన్ని ఇక్కడనే వైండప్ చేస్తామని తప్పకుండా సీఎం గారి దృష్టిలో ఉంది. సీఎం గారు కూడా చెప్పారు, వెళ్ళి అదేందో నీ పేరు కూడా రాశారు, వెళ్ళి మాట్లాడు, అసలు ఏందో ఫ్యాక్ట్ తెలుసుకో అని చెప్పాడు. డెఫినెట్లీ సీఎం గారే పంపించారు. ఎందుకంటే ఇది మా కాన్స్టిట్యున్సీ. ఇంత గతంలో మల్కాజ్గిరిలో ఉండే అని చెప్పారు. మరి ఇప్పుడేమో కుత్బుల్లాపూర్ ఉన్నారు కాబట్టి శ్రీశైలం అన్న, నేను, భూపతి రెడ్డి గారు, ఇక్కడ కిషోర్ రెడ్డి గారు, ముఖ్య నాయకులు అందరం కూడా రావడం జరిగింది. మా యూత్ ప్రెసిడెంట్ సాయి గారు కూడా వచ్చారు. డెఫినెట్లీ వీఆర్ విత్ హిస్ ఫ్యామిలీ.
తప్పకుండా మంచి ఉద్దేశంతోనే చేయబోతున్నారు. కొన్ని నష్టాలు జరుగుతాయి, దానికి డెఫినెట్లీ మేము దాన్ని భరిస్తాం. తప్పకుండా వీల్ హెల్ప్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద చూసుకుంటే కూడా ఏదైతే జరిగిందో కుటుంబానికి తోడుగా మేము ఉంటాం, సీఎం రామంటేనే నేను వచ్చాను అంటూ మైనంపల్లి చెప్పుకొస్తున్నాడు. హైడ్రా మా ఇంప్లిమెంట్ మేము చేసాము, కానీ దీని ఆలోచన అంతా దీని ప్లానింగ్ అంట కేటీఆర్ది అంటూ మైనంపల్లి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జాఫర్తో పెట్రిషియా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మా బాధ్యత మీ చేతిలో పెట్టింది, నీకే రాసిండు లెటర్. కాంపెన్సేట్ చేయలేం కదా మా ఫాదర్ ప్లేస్ చేయడం ఏదన్నా ఉందని దట్స్ నాట్ రైట్. డ్యూటీ నుంచి తప్పు ఇచ్చుకొని పోవడం తప్ప గవర్నమెంట్ కాదమ్మా, ఇది స్టార్ట్ చేసిందే KCR. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హైడ్రా వాళ్ళే స్టార్ట్ చేసింది. నేను ఐ వాజ్ ఎమ్మెల్యే అట్ ద టైం. నేను ఉన్నప్పుడు స్టేజ్ మీద డైరెక్ట్ నాకే చెప్పిండ్రు, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు దేంట్లో, మేము దీంట్లో సీరియస్ తీసుకుంటున్నామని. అది ఏదో మంచి చేద్దాం అనుకుంటారు కానీ చెడు కావాలనుకోరు కదమ్మా గవర్నమెంట్. అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్, అది ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు రాత్రి లేనిదే పగలు వీ హ్యావ్ టు ఫేస్. రాత్రి ఫేస్ చేయవద్దు, ఓన్లీ పగలు ఏంటి అతను చేసిన తప్పు. ఇప్పుడు పాపను ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు 11th డే ఏంటంటే నోబడి విల్ ఎవరు రారు. 11th డే అయిపోతే దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మరుపు. డెఫినెట్లీ దానికి ఇదైంది. మేము ఉంటాం, కానీ ఆ ప్లేస్ మేము ఇవ్వలేము కదా. ఫాదర్ ప్లేస్ ఆ చిన్న పాపను వదిలిపెట్టుకోవడం ఎంతవరకు రైట్? వాళ్ళ పేరెంట్స్ నెగిటివిటీ కాదమ్మా, ఇట్స్ ఫ్యాక్ట్ అమ్మా. ఇప్పుడు పేరెంట్స్ స్క్రోల్ అనేది ఎలా వచ్చింది తెలుసా? DGP స్టేట్మెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంకొక పేరు వచ్చి హైడ్రా వల్ల కాదు, రియల్ ఎస్టేట్ ద్వారా కాదు, అప్పుల బాధతో చనిపోయాడు. డిఫరెంట్ అమ్మా. ఎవరెవరు వాయిస్ నరం లేని నాలుకే ఎవరైనా చెప్తారు. వీఆర్ నాట్ షోయింగ్, డెఫినెట్లీ వీ హావ్ సింపతి. లేదు, నేను చెప్పేది ఏంటంటే పాప గురించి ఫీల్ అవుతున్నారు, పేరెంట్స్ గురించి. మీరు వాళ్ళ నిందే కాదమ్మా, నిందే కాదు కదా. డ్యూటీ, లైఫ్ ఇస్ ఎ బర్డన్. సామెతనే ఉంది, లైఫ్ ఇస్ ఎ బర్డన్, బేర్ ఇట్. లైఫ్ లో కష్టాలు వస్తాయి కదా. అట్లా ఉన్నప్పుడు వెళ్ళిపోయినా ఎక్కడ ఫ్యామిలీని తీసుకొని పోయినా బాగుంటుంది కదా. అది నేను చెప్పేది, కష్టాలు అనేది మంచిగా వస్తుంది కదమ్మా. మేమేదో నిందే కాదు. మా అన్న మీద ఇప్పటి వరకు లేదా ఈజ్ వెరీ నైస్ పర్సన్, అందరికి చెప్పారు, ప్రశాంత్ చెప్పాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.